6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. గురువుగారు, లక్ష్మీదేవి అనగానే విష్ణుమూర్తి భార్య ఉమ్, అని అందరికీ తెలిసిన విషయమే. ఉమ్, అలా కాదు, మన శాస్త్రాల ప్రకారము లేకపోతే మీకు తెలిసిన దాని ప్రకారం లక్ష్మీదేవి అంటే అసలు అర్థం ఏంటి? జిహ్వాగ్రే వసతే లక్ష్మి అనే వాక్యం ఉందమ్మా. ఉమ్, జిహ్వాగ్రే అంటే జిహ్వ అంటే నాలుక, నాలుక. ఆగ్రే అంటే ఉమ్, చివరన, ఉమ్, వసతే లక్ష్మి అక్కడ అమ్మవారు ఉంటారట. అంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడినప్పుడు గౌరవప్రదంగా మాట్లాడితే మీరు నన్ను గౌరవిస్తారా లేదా? గౌరవిస్తాం. అలాగే మీరు గౌరవంగా మాట నేను గౌరవిస్తాను. ఉమ్, అమ్మవారిని ఏమంటారంటే లక్ష్మిని సత్యవాచే, అంటే సత్యము మాట్లాడమే లక్ష్మి యొక్క గుణం. ఉమ్, అర్థమైందమ్మా? అలాగో శరీర పుష్టి, మనసు తుష్టి. మనసులో బలంగా ఉండటం, శరీరం బలంగా ఉండటం కూడా లక్ష్మీ స్వరూప లక్షణాలు అవన్నీ. ఉమ్హు, అంటే ఓరల్ హైజీన్ చెప్తున్నారు, బాడీలు హైజీన్ చెప్తున్నారు. ఉమ్, అలాగే చక్కని ఉతికిన వస్త్రధారణ చేయడం లక్ష్మీ స్వరూపం. ఇప్పుడు నేను మిమ్మల్ని గౌరవించాలిగా బంగారు తల్లి, ఉమ్, నువ్వు బాగా మాట్లాడుతున్నావు, కానీ నువ్వు వేసుకున్న డ్రెస్సు షాబీగా ఉంది, లేదా నీ బాడీలో హైజీన్ సరిగ్గా లేదు, ఉమ్, లేదా నాకు లేదు. అప్పుడు ఇంటర్వ్యూ చేస్తాను మీకు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు నాతో. అవును. సో ఇటువంటి గుణాలన్నీ ఉంటే లక్ష్మి అని చెప్పారు. ఉమ్, శుభ్రత, అది ఓరల్ కానీ ఫిజికల్ కానీ మెంటల్ కానీ ఒకటి. అవును. తర్వాత ఇందాక చెప్పినట్టుగా మీకున్న చెవులు, కన్ను, ముక్కు, చర్మము, నాలుక అవన్నీ లక్ష్మీ స్వరూపాలు. ఉమ్, అర్థమైందమ్మా? ఈ ఇంద్రియ స్వరూపాలే మనకి సంపదలుగా చెప్తాం. సంపద అంటే లక్ష్మి కదా మీ భాషలో, ఏమైనా ఉందా? అంతే, సంపదే లక్ష్మీదేవి అంటే సంపద. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని రామాయణ అంతర్గతంగా వస్తుందమ్మా. కౌసల్యమాత తన బిడ్డలైన రాముడు, సీతమ్మ, లక్ష్మణ స్వామి అరణ్యంకి వెళుతున్నప్పుడు ప్రకృతిని ఉద్దేశించి చెప్పింది, నా బిడ్డలు సర్వ సంపదలతో వెనక్కి రమ్మని. ఉమ్, కిష్కిందకి వెళ్ళి వాలిని సంహరించిన తర్వాత రామచంద్రుడు కిష్కింద రాజ్యాన్ని తీసుకున్నాడా, సుగ్రీవుడికి ఇచ్చాడా? సుగ్రీవుడికి ఇచ్చేశారు. లంకకు వెళ్ళి రావణాసురుని సంహరించిన తర్వాత లంకను తీసుకున్నాడా, అది విభీషణుడికి ఇచ్చేశారా? విభీషణ్కే ఇచ్చేశారు. మరి సర్వ సంపదలతో కదా వెనక్కి రమ్మని చెప్పింది మా తల్లి కౌసల్యమాత. ఎందుకు చేయలేదు రాముడు? అంటే రాముడు తండ్రి మాట తప్ప తల్లి మాట వినడా? సంపద అంటే ఆస్తి మాత్రమే కాదు ఆ, కదా, ఏమిటో సంపదలైతే? మంచి గుణము, జనాలకి మంచి చేసేలా. ముందు చెప్పుకున్నట్లుగా మన ఈ ఇంద్రియాలు, కన్ను కానీ చెవి కానీ ముక్కు కానీ చర్మం కానీ నాలుక ఎక్కడ దెబ్బతిందా రాముడికి, లేదు, సీతమ్మకి, లక్ష్మణ స్వామికి? లేదు. అది సంపదలు, అదే సంపద. అదే సంపద, అదే లక్ష్మి. ఉమ్, మీకు ఇవన్నీ చక్కగా వాడుంటూ ఇంక ఇల్లు కొంటావు, 2 కార్లు కొనుక్కుంటావు, బంగారం కొనుక్కుంటావు తల్లివి. ఉమ్, ఇందులో ఏది పోయినా మనం చేయలేం కదా నాన్న. ఆ లక్ష్మి. అవును. కళ్ళద్దాలు పెట్టానుగా ఆ లక్ష్మి, చెవి వినికిడిపోయింది ఆ లక్ష్మి, ముక్కు వాసన పోయింది కోవిడ్ టైంలో ఆ లక్ష్మి, చర్మానికి కొంత స్పర్శ ఉండదు ముద్దు శరీరం ఆ లక్ష్మి, నాలుగు రుచి తెలియదు కోవిడ్ టైంలో ఆ లక్ష్మి. అయిపోయిందా లేదా? సో వాటి స్వభావాలు కోల్పోతే అది ఆ లక్ష్మి చెప్పింది నాన్న. ఉమ్, ఉంటే లక్ష్మి స్వరూపం, అవే మన సంపదలు. అర్థమైందమ్మా? అర్థమైంది. అందుకే పరమాత్మ ఏం చేశాడు, మీకు చాలా అద్భుతమైన ప్రణాళిక చేస్తాడమ్మా. మనిషి సృష్టించే ప్రతి వస్తువు ఫ్లా, ఖచ్చితంగా అందులో తప్పులు వదులుతాయి. ఉమ్, ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అవును, కానీ ఖచ్చితంగా పరమాత్మ సృష్టిలో దేనికి ఎక్స్పైరీ డేట్ లేదు. ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకుంటా. లక్ష్మి ఒక ఆత్మ, శరీరం పాంచభౌతిక శరీరం, కానీ ఆత్మ ఒకటి ఉంది కదా, జీవాత్మ. ఈ ఆత్మకైతే ఖచ్చితంగా చావులేదు. అది ఎవర్ లాస్టింగ్, నో ఎక్స్పైరీ డేట్ టు దాట్. ఉమ్, ఒక మనిషి మంచి బెంజ్ కారు పెట్టుకున్నాడు, డిజైన్ చేశాడు, దానికి టైం ఇస్తాడు 20 ఏళ్ళు. అయిపోయినట్టు. ఒక బ్రిడ్జ్ కడతాడు 30 ఏళ్ళు 100 ఏళ్ళు ఫట్. ఉమ్, మనిషి చేసిన ప్రతి క్రియకి ఎక్స్పైరీ డేట్ ఉంది, ప్లస్ లాట్ ఆఫ్ ఫ్లాస్ ఉంటాయి, కరెక్షన్ చేసుకుంటూ పోతాడు. అవును. పరమాత్మ ఇక్కడ మోచేయి పెట్టాడమ్మా, ఎందుకు పెట్టాడు చెప్పండి నాకు? ఇక్కడ ఎందుకు పెట్టలేదు, ఇక్కడ ఎందుకు పెట్టలేదు, ఇక్కడ ఎందుకు పెట్టాడు? ఇక్కడే పెట్టాడు స్వామి బెండు, ఇక్కడ పెట్టచ్చుగా, ఇక్కడ పెట్టచ్చుగా, ఇక్కడ ఎందుకు పెట్టాడు స్వామి? ఎవరికైనా సరే, యూ టేక్ ఎనీ హ్యూమన్, ఎందుకు ఇక్కడ పెట్టాడు?
ప్రతిదానికి ఆయన ఒక రీజన్‌తో నువ్వు ఇలా పెట్టారు. చేయముడు, అది మనకి ఇలా ఈ చెయ్యి, ఇలా తీసుకెళ్ళు. ఎక్కడికి వెళ్ళింది? నోటి దగ్గర ఇక్కడ పెడితే వదగా. అది. అంటే పరమాత్మ సృష్టిలో ఎవరికి ఏ అవయం ఎక్కడుండాలో అంత చక్కగా ఆర్కిటెక్ట్ చేసి ఇచ్చేశాడు మీకు. హ్మ్. ప్రతీది. ప్రతిదీ. కళ్ళు పెట్టాడు ఇక్కడే. ఇక్కడే పెట్టాడు బంగారు తల్లి. మీరు వెళ్తున్నారు రోడ్డు మీద, ఒక వస్తువు కనిపించింది అంటే ముందు చూడాలి కదా, హ్మ్. కన్నిచ్చాడు. వెంటనే చేయి వెళ్తుంది, హ్మ్. తీస్తారు. అది ఎలాంటిదో తెలియాలంటే ఏం చేస్తారు? వెంటనే దాంట్లో ఏమైనా శబ్దాలు చూస్తారు కదా, హ్మ్. వెంటనే చెవులు కొట్టుకుంటా, ఓ శబ్దం వస్తుందా, రావట్లేదు. వెంటనే ఏం చేస్తాం? దాని వాసన చూస్తాం చూడవా, చూస్తాం. ముక్కు దగ్గర పెట్టారు. తర్వాత నోట్లోకి వెళ్తది. ఇక్కడే పెట్టాడు స్వామి. హ్మ్. అంత చక్కగా ఏ అవయం ఎక్కుంటే అలా పెట్టాడా మన స్వామి. హ్మ్. దాన్ని థ్యాంక్ఫుల్గా ఉండాలి వద్దా మనం? ఖచ్చితంగా. మరి ఉండాలి. మనం భోజనం చేస్తున్నప్పుడు, మీరు ఆహారం తీసుకునేటప్పుడు ఎప్పుడైనా స్వామి తలుచుకుని తిన్నారా? ఎగ్జామ్ మిమ్మల్ని వదిలేద్దాం, నాకు తెలిసి చేస్తలేదు. ఒకటి చేస్తే మిమ్మల్ని వదిలేద్దాం. జనరల్గా మామూలుగా చేస్తారా? జనరల్ అయితే చేయరు. హోటల్లో తిన్నా చెయ్యాలమ్మా ఇది. మీకు ఆహారం ఇచ్చాడు నా స్వామి. ఆహారం మీ ప్లేట్లోకి రాగానే మీరు ఏమాత్రం సంకోచించకుండా వెంటనే తిన్నారనుకోండి, సెకండ్ థాట్ లేకుండా, అప్పుడు మీ జన్మ వచ్చే జన్మ ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారు? ఏ జంతువులోకో ఏ మొక్కలోకో వెళ్తుంది. జంతువులోకి పోతుంది. మొక్కలోకి వెళ్ళదు, జంతువులోకి పోతుంది. ఎందుకు? జంతువే అలా ఆహారం కనిపించగానే తింటుంది. బంగారు తల్లి, కరెక్ట్గా చెప్పావు కదా. హ్మ్. మరి మనం ఏం చేయాలి? మనుషులుగా ఉన్నప్పుడు ఏదో ఒక దైవ నామస్మరణ చేసుకోవాలి. చేసుకోవాలి. చక్కగా మీకు నచ్చిన స్వామిని, స్వామి ఈ రోజు హ్మ్. నాకు ఆహారం ఇచ్చావు అని ఒక్కసారి కళ్ళగదుని స్మరణ చేసి తినొచ్చు కదా. హ్మ్. జాపనీస్ చేస్తారు తల్లి, డూ యు నో దాట్? అవునా? ఎస్. వాళ్ళు అన్నం పెట్టగానే చక్కగాను కూర్చుని మనలాగా మఠం వేసి కూర్చుంటారు, హ్మ్. నమస్కారం పెడతారు, వాళ్ళు చదువుతారు. నేను అడిగాను, కెనడా కాబట్టి మాకు రకరకాల దేశస్తులు ఉంటారు. నేను అడిగి ఏం చేస్తున్నా, వీఆర్ థ్యాంకింగ్ టు గాడ్ అన్నారు, ఫర్ గివెన్ దిస్ ఫుడ్ ఫర్ టుడే అన్నారు. బ్యూటిఫుల్ అమ్మా. అంతే కదా. మన వాళ్ళు దేవర్ ఇన్ కెనడా, దే క్యారీ దర్ కల్చర్ ట్రెడిషన్. మన ఇండియాలోనే మనం చేస్తున్నాం నాన్న. మీరు చిన్నప్పుడు మీ అమ్మమ్మలు తాతమ్మలు చేయడం చూడలేదు మీరు? మరి ఎందుకు చేయట్లేదు? నామోషి. ఒక్కసారి తలుచుకోవాలి. అదే బ్రాహ్మణులుగా ఉన్నవారు ఏం చేస్తారంటే, మొదట విస్తరిలో పెట్టినప్పుడు ఓ పప్పు కూర పులుసు కొద్దిగా వేసి ఆ తెల్లన్నాన్ని పెట్టి దానిపైన నెయ్యి వేస్తారు. నెయ్యిలో 5 మెతుకులు తీసుకుంటా. ఓం ప్రాణాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ అని ఇంకా 5 వాయిలు చెప్తాం. చెప్పి 5 మెతుకులు లోపల వేసుకుంటారు. ఆ తర్వాత అది స్వామికి ఇచ్చే వాయువులు. ఆ వాయువులే మన బ్రతికిస్తాయి బంగారు. ఆ వాయువులే మన ఆహారాన్ని కూడా పచాన్నం చేస్తాయి నాన్న. థ్యాంకింగ్ చెప్పాలో వద్దా? చెప్పాలి. లేదా మీ పొట్టలోని మిషన్ ఉందా మీరు తిన్న ఆహారం డైజెస్ట్ చేయడానికి? ఉందా? మరి వాడు థ్యాంక్స్ చెప్పరా అమ్మా? నువ్వు ఆఫీస్ లింక్లో ఇచ్చి 50,000 జీతానికో 1,00,000 జీతానికి నీ బాస్ వస్తే గుడ్ మార్నింగ్ చెప్పట్లేదు, వెళ్ళేటప్పుడు గుడ్ ఈవినింగ్ చెప్పట్లేదు. మరి నువ్వు తిన్న ఆహారాన్ని చక్కగా లోపల వాయువులన్నీ పచానం చేస్తున్నాయే, మరి థ్యాంక్స్ చెప్పొద్దు స్వామికి? చెప్పారా? లేదు, చెప్పట్లేదు. చెయ్యాలి. ఇంకోటి, ఎప్పుడైతే చేస్తారో మీ మనసు చెప్తుంది ఎంతవరకు తినాలో. ఒకటి గుర్తుంచుకో తల్లి, ఏం చెప్తారంటే పెద్దలు, సపోజ్ నువ్వు రోజుకి 2 యాపిల్స్ తినగలవు అనుకో, యూ నో హౌ టు కంట్రోల్ యువర్ ఫుడ్. బలవంతంగా ఒక యాపిల్ తిను, ఒక యాపిల్ వదిలేసాయి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో 1 యాపిల్, హాఫ్ యాపిల్ తిని ఇంక హాఫ్ యాపిల్ వదిలేసాయి. నీ బాడీ అడ్జస్ట్ అయిపోతుంది ఆహారాన్ని. తెలుసా పోనీ మీకు? ఒకానొక టైంలో అడ్జస్ట్ అవుతుంది. కానీ మనం ఫస్ట్ అది చేయాలి కదా. ప్రాక్టీస్ జిహ్వ చాపల్యాన్ని తగ్గించుకోవాలి. ఒక సందర్భంలో నేను సినిమా యాక్టర్ మహేష్ బాబు ఉన్నారు కదా, వారేదో ఒక ఇంటర్వ్యూ ఎవరు అడుగుతుందని చెప్తారు, తింటాను 2 బూరెలు తింటాను, 10 తినే దగ్గర 2 ఇడ్లీ తింటా అంటాడు. 10 తినే దగ్గర 2 మాత్రమే అంటే తింటాను. లాజిక్ ఏం చెప్పారని అక్కడ మనకి ఆయన ఆహారం మీద నియంత్రణ చెప్పాడు. అవును. అది పట్టుకోవాలి. ఆయన అనుభవించాడు, రిజల్ట్స్ కనిపించాయి, మనకి ఇచ్చారు. మనం ఆ అనుభవాన్ని తీసుకుని మనం ప్రాక్టీస్ చేయాలి కదా కనీసం. హీ ఎండార్స్ దాట్ హౌ టు ఈట్ ఫుడ్. అది యాక్సెప్ట్ చేసాం మనం? చేయట్లేదు. మరి ఎలాగా? ఇప్పుడు బాగా ఆకలిస్తుంది బంగారు తల్లి, హోటల్కి వెళ్ళావు, నీ ఆకలి ఎప్పుడు తీరిపోతుందో తెలుసా నీకు? ఒక మంచి తాళి చెప్పావు, ఎప్పుడు తీరిపోతుంది నీకు ఆకలి చెప్పు నాకు? అవన్నీ చూడగానే కొంచెం సగం గడుపు నిండిపోతుంది.
తర్వాత ముద్ద తినగానే ఆకలి అయిపోతుంది తెలుసా నీకు పోనీ ఆ. ఫస్ట్ బయట అయిపోతుంది ఆకలి అవును అవును. అంటే ఇంకా అదో చెప్పదు అదో కోరికలా అన్నమాట. మనమే తినేస్తున్నాం ఆ, యువర్ బాడీ సేస్ ఐమ్ డన్ కానీ ప్లేట్లో ఉన్న మొత్తం తినాలని మనకు మొదటి నుంచి అలవాటు చేసేసారు ఉమ్, అలవాటు చేయడం తినేస్తున్నారు తప్ప మీరు అవును. బాడీని వాచ్ చేస్తే ఉమ్, బాస్ ఐఎమ్ హ్యాపీ యూ స్టాప్ అనిస్తుంది ఉమ్, దట్ ఈస్ వాట్ అబ్జర్వ్ బై మహేష్ బాబు ఎస్. ఆయన అబ్జర్వ్ చేశాడు ఓ నా బాడీకి ఇది చాలా ఉంటుంది ఆపేస్తాడు సరిపోతుంది. ఆయన అందుచేత ఆయన స్లిమ్గా టెండర్గా హ్యాండ్సమ్ రీజన్ అది ఆన్ టాప్ ఆఫ్ దట్ ఏం చెప్పాడు నేను ఎప్పుడు నవ్వుతూ ఉంటా ఆనందంగా అన్నాడు అవును. టూ బ్యూటిఫుల్ థింగ్స్ ఇన్ ద లైఫ్ నాన్న ఇప్పుడు మొత్తం గ్రంథాలు చదవాలా నేర్చుకోవాలక్కర్లేదు ఆయన జీవిత సత్యాన్ని చూపిస్తున్నాడు ఆయన రోల్ మోడల్గా ఉన్నాడు మనకి చాలామంది యువతలకి తీసుకోండి ఎంత అందంగా ఉంటారు మీరు కూడా ఉమ్, ఎందుకు ఇలా కృషించిపోవటం విషయానికి ఓకే అవుతుంది బీ హ్యాపీ ఆల్ టైమ్ ఆనందం లేకపోతే ఎలా బంగారు తల్లి మనిషి ఒక్కడే ఆనందంగా ఉండగలడు నవ్వుతూ ఉండగలడు జంతువులు ఉండలేవు కదా నాన్న అంతే కదా. కానీ మరి మనుషులు నవ్వట్లే కదా అన్లెస్ మీ ద్వారా నాకు ఏదో లాభం ఉంటే నవ్వడం లేని పరిస్థితికి వచ్చేసాం అవును. తప్పు తల్లి. ఏదైనా అవసరం ఉంటే మంచిగా మాట్లాడటం. అది తప్పు లేదంటే నాన్న. లేకపోతే. చక్కగా ఎప్పుడు హ్యాపీగా ఉన్న దాంతో కంటైన్మెంట్ ఉండాలి నాకు చెప్పాను బయట మీకు మీ దగ్గర 100 రూపాయలు బీ హ్యాపీ 100 రూపీస్ 100 రూపీస్ లేనివాడు కూడా ఉన్నాడు కిందన ఆ, మీరు మీరు ఇలా అంటున్నారు. ఆ. ఇప్పుడు 100 రూపాయలు ఉన్నదని 100 రూపాయలతోనే సంతోషపడితే ఆ. జీవితంలో ఎదిగేదెలా అని క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అవును తల్లి 100 రూపాయల కంటే ఎక్కువ సంపాదించండి ఆ సంపాదన మీకు నిజంగా మీతో పాటు ఆయన వస్తుందా ఆనందాన్ని ఇస్తుందా సంపాదన లక్ష రాదు. లక్ష వచ్చే బంగారు తల్లి లక్షతో మ్మ్. ఆగిపోతున్నారా 2 లక్షలు 2 లక్షలతో 3 లక్షలు కానీ మ్మ్. 100 రూపాయలతో మీరు హ్యాపీగా ఉన్నా ఈరోజు ఆ వచ్చేది అదే వస్తుంది మీరు ఎప్పటికప్పుడు లక్ష వచ్చినా 100 వచ్చినా మీరు పోటీ పడరు ఇంకా ఉమ్, చక్కగా హ్యాపీగా లీడ్ చేస్తారు ఓ నాకంటే 100 రూపాయలు భగవంతుడు బాగానే ఇచ్చాడు కదా ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ అంటే ఆ ఫీలింగ్ అనేది మనసులో ఉంచుకోవాలి. ఎస్ అది ఉంచుకొని మీరు నువ్వు పని చేయండి తర్వాత పని చేస్తూ రానివ్వండి లెట్ ఇట్ కమ్ ఉమ్, డబ్బులు రానివ్వండి ఎంత వస్తే దాంతో ఆనందపడండి ఓకే ఇవాళ లక్ష వచ్చిందా ఓకే లక్షలు మనకు బాగానే ఇచ్చాడు కదా స్వామి ఐమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్ రేపు 5 లక్షలు ఇంకోసారి 10 లక్షలు ఇవ్వనివ్వండి సో బీ హ్యాపీ విత్ వాట్ యూ హ్యావ్ లక్ష వచ్చినా నాకు 5 లక్షలు లేవు అని బాధపడద్దు ఎందుకంటే ఒకవేళ 5 లక్షలు వచ్చినా వాడు 10 లక్షల కోసం బాధపడతాడు ఏడుపు తప్ప తప్పదు కదా సంతోషం ఉండదు ఆ, మనకి. మీరు ఇలా కంటెంట్గా మిమ్మల్ని మీరు రిఫైన్ చేసుకుపోతే ఉమ్, మీరు బంగళాలో ఉన్నా పూరిపాకలో ఉన్నా 2 గదులు ఉన్నా హ్యాపీగా ఉంటారు అంతేగా. ఎలా చెప్పారు ఇక్కడ మాటని అమ్మవారి ఒక నామం ఉందమ్మ సర్వభూత హితప్రదాయై నమః అని అమ్మవారి నామం లక్ష్మీ అష్టోత్తరం వస్తుంది ఉమ్, పూజలు ఎందుకు చేసుకోవాలి అంటే పూజ చేసుకోకపోతే ఏమవద్దు మంత్రాలు చదివిపోతే ఏమవద్దు అష్టోత్తర శతనామాలు కానీ చదివితే లాభం చెప్తాను ఇప్పుడు మీకు తల్లి ఉమ్, సర్వభూత హితప్రదాయై నమః అమ్మవారి పేరు లక్ష్మీనామం ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళారు నాన్నగారు మీరు చెల్లి తమ్ముడు ఉన్నారా లేరు. ఓకే అక్క చెల్లి. అక్క ఉన్నారు ఉమ్, నాన్నగారికి 30 ఏళ్ళు మీకు ఒక 12 ఏళ్ళు అక్కొక 15 ఏళ్ళు అనుకుందాం కాసేపు అమ్మగారు అందరికీ ఆ యొక్క భోజనాన్ని వడ్డిస్తున్నారు నాన్నగారికి పెట్టినంత ఆహారం అక్కకి పెడుతుందమ్మా లేదు. అక్కకి పెట్టినంత ఆహారం నీకు పెడుతుందా లేదు. ఏ అంటే అమ్మకి నాన్నంటేనే ప్రేమ అభిమానం నువ్వు అక్కంటే లేదా మనిషిని బట్టి అంటే నువ్వు అక్క నాన్నగారు ఎంత తినగలరో అంతే అంతే పెడుతుందమ్మా అంతే అంతేనా అంతే. అలాగే మన తల్లిదండ్రులైన లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరులు తెలుసు లక్ష్మికి ఎంత కావాలో అంతే ఇస్తారు ఉమ్, మహేష్ బాబుకి ఎంతకాలు అంతే ఇస్తారు బాలకృష్ణ గారి ఎంతకాలు అంతే ఇస్తారు నాకు ఇవ్వలేదే మహేష్కి బాలకృష్ణ గారు ఇచ్చిందని ఏడిస్తే నాకు ఇవ్వదమ్మా నీ అర్హత ఇంతే నానా అని ఇంతే ఇస్తారు ఉమ్, నా అర్హత బట్టే నాకు వస్తాయి నాకు వచ్చే సంపద ఉమ్, అర్థమైందమ్మా అది తెలిసిందనుకో లక్ష్మికి 10 ఇళ్ళు ఉన్నాయి మీకు నాకు ఒక ఇల్లు ఉంది మీ మీద ఈర్ష్య వస్తుందా నాకు వస్తుంది. ఎందుకు వస్తుంది మీ తక్కువ. అర్హత 10 ఏళ్ళు నా అర్థం ఒక ఇల్లు నాకు తెలిసింది మంత్రానికి అర్థం ఉమ్, అప్పుడు మీ మీద ఈర్ష్య వస్తుందా నాకు తెలిసినప్పుడు రాదు, మరి తెలియనప్పుడే వస్తుంది. అందుకే మంత్రం చదవాలి ఉమ్, అర్థం తెలుసుకోవాలి తెలుసుకున్నాను కాబట్టి మీకు 10 ఇళ్ళు ఉన్న ఆనందమే ఉమ్, మహేష్ బాబు 100 కోట్లు ఉన్నా బాలకి 1000 కోట్లు నాకు సంబంధం లేదు వారి అదృష్టం వారి అర్హత అలా ఉంది నా అర్హత ఇలా ఉంది అనుకుంటా ఉమ్, నాకు వాళ్ళ మీద ఎటువంటి పిచ్చి మాటలు మాట్లాడం కదమ్మా అంతే. గౌరవించే మాట్లాడతాం కదా ఉమ్, అందుకు ఈ మంత్రాలు చదవాలి అమ్మవారు ఇక్కడ ఏం చెప్తున్నారు నాకు అమ్మవారు కాదు మనకి చెప్తారు ఇవన్నీ మంత్రాలు ఇలా ఈ మంత్రంలో అర్థం అంటే ఇది ఆ మంత్రంలో అర్థం తెలిస్తే అది మనకి అని అర్థం అవుతుంది.
మనకే లేదు కదమ్మా. అంటే అది దేవుడికి మనం మంత్రం చదివినట్లు అనిపిస్తుంది. దానివల్ల ఏం లాభం లేదు కదా బంగారు తల్లి. మరి మంత్రాలు చదువుతూ ఈర్ష్యపడ్డానంటే నాకు ఆ మంత్రం అర్థం కానట్టే కదా. అంతే కదా. మరి అర్థం జీవితం ఏమిటి కానట్టు. లాభం? అందుకే మొట్టమొదటి మీరు ఎగినట్టు గురుముఖంగా చదవాలి. ఎందుకు ఉమ్, చెప్తారంటే గురువేదో గొప్పవాడు అని కాదు అక్కడ అర్థం. మీకంటే ముందు పుట్టారు, వారి ముందు తరాల నుంచి కొంత జ్ఞానం నేర్చుకున్నారు, ఉమ్, దాన్ని అన్వయించడం విశ్లేషణ తెలుసుకున్నారు కాబట్టి వారి దగ్గర నుంచి మీరు తెలుసుకుంటే మీ జీవితాన్ని చక్కగా ఒక చక్కటి మార్గంలో తీసుకెళ్తారు. ఉమ్, అది మీ ముందు తరాలకు అందజేస్తారమ్మా. ఉమ్, అందుచేత కావాలి మన గురు శిష్య పరంపరది. అందుకే సహనా బాబుతో చెప్పుకున్నాం కదా, అవును. ఈ విధంగా నేర్చుకోవాలి జీవితాన్ని. ఉమ్, కాబట్టి అందరూ సమానమే. మీ అమ్మగారికి భర్త పిల్లలు సమానం ఎలాగో వారందరికీ మనతో సమానం, దేవుడికి అందరూ అర్హత సమానం. బట్టే. ఇంకా అర్థం అవ్వాలంటే ఒక తరగతిలో ఒక టీచర్ ఉంటారు, ఉమ్, 30 మంది విద్యార్థులు, ఒకే టీచరు ఒకే రకంగా పాఠం చెప్తారు. అందులో కొంతమంది నేర్చుకోరు. ఆ వాసనా బలాలు బట్టి, సంస్కార బలాలు బట్టి, పూర్వజన్మ వాసన బట్టి అంతే. ఒకే టీచరు ఒకే తెలియదు ఒకే స్కూల్కి తేడా ఎక్కడుంది. బట్ ఎవరు మనం ఎంతవరకు అంతవరకే. తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అంతే. రిసీవెండ్ అంటారు. ఉమ్, రిసిపియంట్గా మనం ఎంత అంతవరకే. ఉమ్, కొంతమంది చూడండి, ఒక కోటీశ్వరుడికి ₹1,00,000 ఇస్తే బతకగలడా? బతకలేడు. బతకలేడు. లక్షాధికారికి ₹1000 ఇస్తే బతకగలడా? కష్టం. పోనీ ₹100 సంపాదించి ₹1,00,00,000 ఇస్తే బతకగలడా? వాడికి అర్థం కాదు ఎలా ఏం మేనేజ్ చేయాలి. చెయ్యాలో అర్థం కాదు వాడికి. కాబట్టి ఎవరికి ఎంత కావాలో అంతే అంతే. ఇస్తారు. ఇది తెలిసిందనుకో, ఉమ్, ఆ హీరోకి ఆ సినిమా వచ్చింది, ఈ హీరోయిన్కి ఈ సినిమా రాలేదని బాధ ఉండదు వాళ్ళకి కూడా. ఉమ్, నా అర్హత ఇది, వాళ్ళ అర్హత అది. హ్యాపీగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. సో ఆపర్చునిటీస్ అవే వస్తాయి. ఉమ్, ఆనందం ఉన్నప్పుడే మనకి అన్ని అదృష్టాలు కలిసి వస్తాయి. ఉమ్, డిప్రెషన్కి వెళ్ళిపోయావు అనుకోమ్మా, ఉమ్, నిరాశకి వెళ్ళావు అనుకో, నీ ముందే ఉంటాయి అవకాశాలు కానీ కనిపించవు. ఆనందంగా ఉంటే అన్నీ కనిపిస్తాయి. ఉమ్, అర్థమైందా? సో ఆల్వేస్ బీ హ్యాపీ. హ్యాపీ. ఉన్నదాంతో సంతృప్తి చెందండి. ఉమ్. అద్భుతంగా జీవితం ఉంటుంది.